మంచి ఒప్పుకోలు, అనేక సాక్షులు ఎదుట. ప్రియులరా, చాలామంది మరణిస్తే దానికి అర్థం ఉండదండి. మరణం అనేది అందరికీ సంప్రాప్తం. అలాంటి మరణం వచ్చిందంటే చాలామంది వెళ్ళి వారి యొక్క మరణంలో పాల్గొంటారు, ఆ యొక్క కార్యక్రమంలో. ప్రియులరా, ఇక్కడ విశ్వాసులు మరణిస్తే మన సాక్ష్యం ఎలా ఒప్పుకోవాలట? మంచిగా ఒప్పుకోవాలి, గొప్పగా ఒప్పుకోవాలి. మనం మరణిస్తే మన యొక్క శరీరము సమాధిలోనికి వెళ్ళాలండి. మన శరీరం ఎక్కడికి వెళ్ళాలి? సమాధిలోనికి వెళ్ళాలి. మన యొక్క సాక్ష్యము సమాజంలోనికి వెళ్ళాలి. ఎక్కడికి? సమాజంలోనికి వెళ్ళాలి మన సాక్ష్యము. మన ఆత్మ దేవుడు ఉన్నటువంటి మహాపట్నానికి వెళ్ళాలి. ప్రియులరా, మరి అలాంటి సాక్ష్యము మనం పొందుకుని ఇదిగో మంచి పోరాటాన్ని మనం పోరాడాలి. ప్రియులరా, విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటాన్ని పోరాడి ఇదిగో మన దేవుడిస్తున్నటువంటి జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలి. ప్రియులరా, మన చివరిగా మనం మాట్లాడుకుంటే క్రైస్తవులుగా మనం వేటితో పోరాడాలి అంటే ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి పోరాడాలండి. దేంతో? ఇరుకు ద్వారాల్లో ప్రవేశించడానికి పోరాడాలి. పాపాన్ని ఎదిరించడంలో పోరాడాలి. పాపాన్ని ఎదిరించడంలో, పాపానికి దాసులుగా మనం ఉండకూడదు. పాపాన్ని ఎదిరించాలి. పాపం మన కళ్ళ ముందు ఉన్నప్పుడు దాని వెంటే వెళ్ళిపోకూడదు, పాపంతో కలిసిపోకూడదు. పాపానికి సెపరేట్గా ఉండాలి. పరిశుద్ధులుగా మనం ఉన్నప్పుడు పాపంలో మనకి జోలి లేదు. పరిశుద్ధులతో పాపంతో జోలిక లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశ మండలి దురాత్మల సమూహంతో పోరాడాలండి. దేంతో? పోరాటము వేటితో పోరాడాలంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనము దేంతో పోరాడుతున్నామట? మనము పోరాడినది శరీరాలతో అయితే కాదు, మనుషులతో కాదు. మనము మనుషులతో పోరాడాలనుకుంటే వారిని ఏదో రకంగా మభ్యపెట్టు మాయపెట్టు మొత్తం మీద కర్రిచ్చుకునో రాడిచ్చుకునో మొత్తం మీద వారిని చంపేయడానికి కూడా వెళ్ళిపోతాం, ఆయనతో పోరాడతాం. కానీ మనం పోరాడునది శరీరాలతో అయితే కాదు. వేటితో పోరాడుతున్నామట? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నమాట. ఆకాశ మండలంలో ఏమున్నాయి? దురాత్మల సమూహం. ఒక్క సమూహం కదండి, ఒక్కటి కాదు, దురాత్మల సమూహం. వాటితో పోరాడుతున్నాం. మనము శరీరాలతో అయితే ఎలాగైనా గెలవచ్చు, కానీ కంటికి కనిపించని ఈ యొక్క దురాత్మల సమూహంతో ఎలా పోరాడాలి? ఇదిగో యేసు ప్రభు వారు పోరాడాడండి. అపవాదితో పోరాడాడు. ఆయన మామూలుగా పోరాడలేదు, రక్తము కారునంతగా పోరాడాడు. సిలువలో పోరాడి చివరికి అపవాదికి విజయాన్ని ఇచ్చాడా? లేదండి. అపవాదిని అనగదొక్కి తన పాదాల కింద చితక తొక్కాడు. అవునా కదా? చితక తొక్కేసి యేసు ప్రభు వారు అపవాది మీద ఏం చేశాడు తెలుసా? విజయాన్ని పొందాడండి. మనము కూడా అపవాదిని మన పాదాల కిందగా చితక త్రొక్కాలి. కంటికి కనిపించినటువంటి ఆ అపవాది యొక్క దుష్ట సమూహాలను, ఆకాశ మండలమందు ఉన్నటువంటి యొక్క దుష్ట సమూహాలను మన పాదాల కింద వేసి తొక్కాలి. అలా తొక్కాలంటే మనలో ఏమి ఉండాలి? దేవుని వాక్యం ఉండాలి. అపోస్తులైనటువంటి పౌలు గారు ధరించింది అదే, శిష్యులందరూ ధరించింది అదే. వారు ఎన్ని శ్రమలు పొందినా, ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని బాధలు పడినా చివరికి ఏ పోరాటం పోరాడారో తెలుసా? మంచి పోరాటం పోరాడారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అలాంటి పోరాటం మనం పోరాడాలండి. మంచి పోరాటము పోరాడాలి. మన యొక్క పరుగును కడముట్టించాలి. పరిశుద్ధులకు అప్పగించబడినటువంటి బోధ విషయమై